పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. కేటీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం అని తెలుస్తూ ఉంది. ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ఏసీబీ ఒక కేసు నమోదు చేసింది, దాని మీద దర్యాప్తు ముమ్మరం చేసింది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసీఆర్కి జైలు పంపాలనే ఉద్దేశంతో ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కూడా కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. ఇది ఈరోజు మధ్యాహ్నం లోపు కూడా దీని మీద వాదనలు జరిగి తీర్పు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. నేడు కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. ఈ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఏంటంటే ఇవాళ విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఈ నెల 8వ తారీఖున ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఏం చేసిందంటే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉంది కాబట్టి ఈ కేసు దర్యాప్తు దశలోనే ఉంది కాబట్టి ఉన్న ఫలంగా దీన్ని క్వాష్ చేయమంటూ కూడా హైకోర్టు కేటీఆర్కి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. దాని మీద సంతృప్తి చెందని కేటీఆర్ ఈ ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కూడా ఈ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అందుకు ఈ సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేయబోతా ఉంది. ఈ పిటిషన్ మీద జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే అని ఈ డివిజన్ బెంచ్ ధర్మాసనం కూడా ఈరోజు విచారణ చేయబోతోంది. విచారణ చేసిన తర్వాత మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దాంతోపాటు ఏసీబీ కూడా ఒక కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేవియట్ పిటిషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ దర్యాప్తు జరుగుతూ ఉంది కాబట్టి కేటీఆర్ వేసినటువంటి ఆ పిటిషన్ని మీరు పరిగణలోకి తీసుకోకండి, మా దర్యాప్తు ఇంకా జరగనియండి అనే ఉద్దేశంతో కేవియట్ పిటిషన్ వేస్తారు. అయితే హైకోర్టు కూడా ఆల్రెడీ ఏసీబీకి ఫేవర్గానే తీర్పిచ్చింది. కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ని రద్దు చేసింది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్కి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని కూడా ఆ మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ కేటీఆర్ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషను ఆయనకి అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా వ్యతిరేకంగా తీర్పు వస్తుందా కూడా వేచి చూడాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.